సభాధ్యక్షులు తమిళ మధు గారు, తమిళ రవికాంత్, తమిళ సతీష్, పెద్దల మిగిలిన మిత్రులందరికీ ఎస్బీఐ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఈ సభకు చేసిన అందరికీ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉందో ప్రణాళిక, దానికి మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అనేకమైన అంశాలు మీరు చాలా సమస్యలు అంటూ మాట్లాడారు కదా. మీతో పాటు గ్రామీణ బ్యాంక్ నాయకులు వచ్చారు. గ్రామీణ బ్యాంకులో ప్రత్యేకత కూడా వాళ్ళు చెప్పారు. సమస్య పరిష్కారం అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఆఫీసర్స్, క్లరికల్ క్యాడర్ యూనియన్లు వాళ్ళంతా ముందుండి మన ప్రాబ్లం టేకప్ చేశారు. అందువల్ల అక్కడ తొందరగా సాల్వ్ అయ్యింది. కాబట్టి బ్యాంకులో పనిచేసే యూనియన్లు కూడా మనకు సహకరిస్తే మన సమస్య కొంతవరకు తొందరగా పరిష్కారం. అట్లాగే ఇవాళ మీ దగ్గర ఉన్న సమస్య ప్రభుత్వ విధానాలతో వచ్చింది, అది ముందు గుర్తుంచుకోండి. ఎందుకని వాస్తవంగా చెప్పాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంలో పార్టీ. కాబట్టి రాజ్యాంగంలో ఏముంది, ప్రభుత్వ విధానాలు ఏమిటి, వీటన్నిటి అమలు చేయాలి. కార్మికులకు ఉన్న హక్కులు ఏమిటి, వీటిని రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వీటి మీద ఉంటుంది. కానీ ఆ రాజ్యాంగం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంకా మన బ్యాంకులు ఏం పట్టించుకుంటే మీరు ఎక్కడైనా మనం ఇప్పుడు బాధలుగా మాట్లాడుతున్నాం. ఇంకా మనకంటే బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పనిచేసే దగ్గర మీ ఏరియాలో మన తెలంగాణలో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ కరెస్పాండెంట్ టెంపరీ ఏదైనా కాదు, అవుట్ సోర్సింగ్ అంటున్నాడు, డైలీ వేజ్ ఎంప్లాయీస్ అంటున్నాడు, బిజినెస్ కరెస్పాండెంట్ అందరం చేసేది బ్యాంక్ పని, అంతేనా? పర్మనెంట్ ఎంప్లాయీస్ చేయాల్సిన పనులు మనం వివిధ రూపాల్లో వివిధ పేర్లతో మనం చేస్తూ ఉన్నాం. దోపిడీ ఏ స్థాయిగా ఉందంటే దీనికి అంతటికీ కారణం ప్రభుత్వానికి తెలియదు కాదు, రిజర్వ్ బ్యాంక్ తెలియదు కాదు. రిజర్వ్ బ్యాంకే ఈ పథకాలన్నింటినీ రూపొందిస్తూ ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, బిజినెస్ కరెస్పాండెంట్స్ కానీ, వీటన్నిటిని రూపొందిస్తుంది. ఆ బిజినెస్ కరెస్పాండెంట్స్ స్కీమ్ ఒకటి సెంట్రల్ బ్యాంక్లో అమల్లో ఉంది. విలేజ్లో ఒక బిజినెస్ కరెస్పాండెంట్ ఉంటాడు. ఆయన డిపాజిట్స్ తీసుకుంటాడు, పేమెంట్స్ ఇస్తాడు. ఆయన బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అంటే ఆయనే సెంట్రల్ బ్యాంక్ ఆ ఊర్లో. వాళ్ళకి జీతం లేదు, నిర్దిష్టమైన జీతం లేదు. చేసిన బిజినెస్ మీద కమిషన్ ఉంటుంది. అది మళ్ళీ కాంట్రాక్టర్కి ఇచ్చారు. అది కూడా కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఆయనకి రావాల్సిన 20,000, 23,000, 22,000 వస్తుంది మొత్తం లెక్కేసి. ఆయన కొన్ని పెనాల్టీస్ పడతాయి. నువ్వు ఇన్ని రోజులు ఓపెన్ చేస్తే, ఇన్ని రోజులు ఓపెన్ చేయకపోతే పెనాల్టీ అని చెప్తే మేము ఇట్లా ఒక మీటింగ్ పెట్టాము సార్ తెలుసుకుందామని. 1800 వచ్చింది నెల మొత్తం మీద. ఒక బిజినెస్ కరెస్పాండెంట్కి నెలకు సంపాదించింది పెనాల్టీలు పోను ఆయన చేతికి వచ్చింది 1800. మేము అడిగా, ఎందుకమ్మా మరి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు మీరు? నెలకు 1800 తీసుకొని మీ ఫ్యామిలీ పనికి వస్తుంది, మీకు ఎందుకు పనికి వస్తుంది అంటే, ఇప్పటికి 15 ఏళ్ళకి చేస్తున్నానండి నేను. ఆ ఊర్లో సెంట్రల్ బ్యాంక్ అంటే నేనే సెంట్రల్ బ్యాంకు. నేను 2 రోజులు కనపడలేదు అనుకోండి, వీడేదో బ్యాంకులో ఫ్రాడ్ చేశాడు, పీకేశారని చెప్పి అంటారు. ఆ ఊర్లో నా పరువు పోతుంది, ముందు డబ్బులు పోయేది అంటంటే దానికోసం నేను పనిచేస్తున్నాను అని చెప్పి పనిచేస్తున్నాను. ఒకటి కాదు, ఇంట్లో చెప్పుకోవాలంటే ఒకే బ్యాంకులో మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచెస్ 2, 3 మీరు విజిట్ చేయండి. బ్యాంకు మెర్జ్ అయిన తర్వాత 3 రకాల టెంపరీ ఎంప్లాయీస్ ఉన్నారు ఆ బ్యాంకులో. కార్పొరేషన్ బ్యాంకు నుంచి వచ్చారు కొంతమంది. వాళ్ళ దురదృష్టం ఏంటంటే కార్పొరేషన్ బ్యాంక్గా ఉన్నప్పుడు వాళ్ళు ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది మీ అందరినీ పర్మనెంట్ చేయమని. ఆ పర్మనెంట్ అయ్యేలోపు యూనియన్ బ్యాంక్లో కలిశారు వాళ్ళు. యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ కోర్టుకు వెళ్ళింది. వాళ్ళ పద్ధతి. యూనియన్ బ్యాంక్లో ఏ పేరు లేదు. ఈ వారం నా పేరు సుబ్బారావు, నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు వెంకటరావు, ఆ తర్వాత పుల్లయ్య. నా పేరు మీద నాకు జీతం రాదు, నా అకౌంట్లో పడదు, కానీ 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? ఒక మేనేజర్ 500 ఇస్తాడు రోజుకి లెక్కేసి. ఆదివారాలు, శనివారాలు అన్నీ తీసేసి ఒక మేనేజర్ 150 రూపాయలు ఇస్తాడు, ఒక మేనేజర్ 500 ఇస్తాడు, 700 ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు కూడా టెంపరీ ఎంప్లాయీస్ ఉన్నాయి. అందుకే మేము ఇవాళ ప్రత్యేకంగా కూడా
మేము కూడా అనుకున్నది ఏంటంటే మా ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు, రవికాంత్ గారు ఈ మూవ్మెంట్ నడిపిన రవికాంత్ గారు ఇక్కడే ఉన్నారు. మా ఉద్యోగం ఇది మొత్తం అసలు బ్యాంకింగ్ ఇండస్ట్రీని ఎట్లా దీన్ని జోడించాలనేది ఒక ప్రయత్నం చేద్దాం. ఇవాళ ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉందంటే, ప్రభుత్వం ఇవాళ లాభాలు చెప్తుంది కదా, లాభాల్లో నిజంగా వ్యాపారం చేసి వచ్చే లాభాలు లేవు. ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా, పర్మనెంట్ పోస్టుల్లో జీతాలు ఇవ్వకుండా, ఈ టెంపరీ ఎంప్లాయీస్కి ఇచ్చే సగం జీతాలు, వీటి ద్వారా అదొక్కటే వాళ్ళకి లాభాలు భాగంగా కనపడుతుంది. లేకపోతే కస్టమర్స్ మీద వేసే ఛార్జెస్, చెక్ రిటర్న్ ఛార్జెస్ అని, మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అని, వాటి ద్వారా లాభాలు సంపాదిస్తున్నాయి తప్ప ఇవాళ బ్యాంకులు వ్యాపారం చేస్తారు. తెలంగాణలో ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే మనం లెక్కలు తీస్తే ఈ టెంపరీ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, బిజినెస్ కరెస్పాండెంట్స్ దాదాపు 10 రెట్లు ఉన్నారు. మీరు నమ్ముతారా? 10 రెట్ల మంది అంతమంది ఉన్నారు. ఎస్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది. ఎస్ బ్యాంక్ పేరు విన్నారా? విన్నారు కదా. ఆ బ్యాంకుకి హైదరాబాద్లో 30 బ్రాంచులు ఉన్నాయి. కానీ బిజినెస్ కరెస్పాండెంట్ 30,000 మంది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. అంటే ఊరికి 2-3 చొప్పున లెక్కేసి ప్రతి గ్రామంలోనూ ఎస్ బ్యాంక్ వ్యాపారం చేసే ఎంప్లాయీ ఉన్నాడు, కానీ పర్మనెంట్ ఎంప్లాయీ కాదు. 30 బ్రాంచులు ఎక్కడ, 30,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ ఎక్కడ? కాబట్టి ఇదంతా అసమానతలు ఎందుకు క్రియేట్ చేస్తుందంటే ప్రభుత్వం ఇదే లాభాల మార్గం, శ్రమ దోపిడీ తప్ప లాభాలకు మార్గం లేదనేది వాళ్ళకి అర్థమైపోయింది. శ్రమ దోపిడీకి అనేకమైన ముద్దు పేర్లు, వాటిలో మనం ఒకటి. కాబట్టి దీన్ని పరిష్కరించుకోవాలంటే సామాన్యంగా అయిపోయేది కాదు. చెప్పారు కదా, రవికాంత్ గారు చెప్పారు, మీరు లెక్కేశారు 2014లో మొదలైంది ఆ పోరాటం. 2024 వచ్చేటప్పటికి కానీ పర్మనెంట్ అవ్వలేదు. ఎన్నేళ్ళు పట్టింది? 10 ఏళ్ళు పట్టింది. ఆ 10 ఏళ్ళు కూడా ఎక్కడ నోలేదు. లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్తే చెప్తున్నాడు ఎస్ మీకు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని, హైకోర్టుకి వెళ్తే చెప్తున్నాడు ఉద్యోగాలు ఇవ్వాలని, మళ్ళీ పెంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి అని చెప్పారు. ఒక్కరోజు అటెండ్ అయితే లాయరు 10 లక్షలు తీసుకుంటాడు మన దగ్గర. చేయగలుగుతాం మనం? కాబట్టి ఏటికి ఎదురుతున్నాం మనం. కాబట్టి ఈ పోరాటంలో మనం ముందుకెళ్ళాలంటే తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం, దానికి డౌట్ ఏం లేదు. సిఐటియు పూనుకున్న తర్వాత సిఐటియు పోరాటాలకు పెట్టింది పేరు. ప్రతి ఉద్యమాన్ని సక్సెస్ చేయడంలో కానీ ఏ రంగమైనా తీసుకోవచ్చు మనం. ఏ రంగంలోనే కానీ ఉంటే సిఐటియు దగ్గర ఉంటే పనులు అవుతున్నాయి, పర్మనెంట్ అవుతున్నారు. లేకపోతే గ్రామీణ బ్యాంక్స్లో గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. చంద్రశేఖర్ గారి పేరు చెప్పారు కమ్రేడ్, మంచిది. ఆయన కొంత ప్రోగ్రెసివ్గా ఉండే నాయకుడు. అటువంటి వాళ్ళ దగ్గర ఆ టైంలో మనం వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు కూడా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు కాబట్టి, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ స్టేట్ బ్యాంకే కాదు, ఆయన మొత్తం ఎన్సిబి కూడా జనరల్ సెక్రటరీ ఆయన. అటువంటి వాళ్ళని కలిసికెళ్ళాలి, తప్పనిసరిగా మనం కలిసికెళ్ళచ్చు. మన కార్యక్రమాల గురించి కూడా వాళ్ళతో సంప్రదించవచ్చు, వాళ్ళని ముందు పెట్టి స్టేట్ బ్యాంక్లో మనం పనిచేయచ్చు. కానీ స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఆ కామ్రేడ్ చెప్పింది వాస్తవం. స్టేట్ బ్యాంక్ మేనేజ్మెంట్తో మనం తలపట్టామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా గత 30 ఏళ్లలో ఏ సంస్కరణ పేరు మీద ఏవైతే మార్పులు వచ్చాయో, ప్రజలకు వ్యతిరేకంగా, ఉద్యోగులకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఎన్ని మార్పులు అయితే వచ్చాయో అవన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మొదలవుతాయి. మీరు కంప్యూటరైజేషన్ దగ్గర తీసుకుని మొత్తం ఏదైనా తీసుకోండి. ఎందుకు? అది ఒక ల్యాబొరేటరీ అనమాట. ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేసామంటే అది మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇంప్లిమెంట్ చేసేయచ్చు. ఆ విధంగా చేసే ఇవి టెంపరీ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ కూడా బిజినెస్ కరెస్పాండెంట్. మీరు చూస్తుంటారు, మీ బిజినెస్ కరెస్పాండెంట్స్ ఉంటారు, మీ బ్రాంచ్ ఉంటుంది, బ్రాంచ్ ఎదురు బిజినెస్ కరెస్పాండెంట్ ఉంటారు. అవునా? ఎందుకని ఒక బ్యాంక్ ఉన్నప్పుడు ఆ బ్యాంకే పనిచేయచ్చుగా. ఏమి ఎదిగినట్టుగా అప్పుడప్పుడు మన ఆర్థిక మంత్రి లేదా ప్రధానమంత్రి మాట్లాడుతుంది. నిర్మలా సీతారామన్ మనం చెప్తుంది, ఇన్సూరెన్స్ బిజినెస్ మీరు చేయొద్దు, క్రాస్ సెల్లింగ్ వద్దు, మీ వ్యాపారం మీరు చేసుకోండి. గ్రామీణ బ్యాంక్ నాయకులను అడగండి, వాళ్ళ ప్రధానమైన ప్రమాదం ఎక్కడంటే గ్రామీణ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేసుకోకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ బిజినెస్ అయితే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ బ్యాంకులో డిపాజిట్లు పోతానే ఇన్సూరెన్స్ బిజినెస్ పెరుగుతుంది. ఇవన్నీ తెలియదు గవర్నమెంట్ చేసేది. ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో అటువంటిప్పుడు వాస్తవాలు బయటకు చెప్తూ మీరు అట్లా చేయదు ఎట్లా చేయదు అని చెప్తారు తప్ప, మొత్తానికి లాభం రావాలంటే కార్పొరేట్ కంపెనీలకైనా, ప్రభుత్వ రంగ సంస్థలకైనా, ప్రభుత్వ రంగ బ్యాంకులకైనా
శ్రమ దోపిడీ తప్ప మార్గం లేదని ఒక సిద్ధాంతం తీసుకొని వీళ్ళు పనిచేస్తున్నారు. దీన్ని ఎదిరించాలంటే మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కానీ మనం అందరం ఐక్యంగా దీన్ని పోరాడాలి. మీరు ఒక యూనియన్ పెట్టుకున్నారు ఆల్రెడీ. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కానీ మిగిలిన బ్యాంకుల్లో ఉన్న వాటిలో మొట్టమొదటి యూనియన్ మిగిలిన చోట్ల ఏదో నేమ్స్ కొద్ది గొప్ప పనిచేస్తూ ఉన్నా కానీ ఒక ఆర్గనైజర్ ఫామ్ లో పనిచేస్తున్న మీరు దీన్ని పట్టుదలగా తీసుకున్న మీరు కాబట్టి మీరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టెంపరీ ఎంప్లాయీస్, ఈ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ అందరికీ మీరే నాయకత్వం వహించాలి. మీ మార్గంలో రావాలి. వాళ్ళు కూడా అనేక బ్యాంకుల్లో ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఇటువంటి వాటికి ఆలోచిస్తున్నారు. మీ అనుభవంతో మీకున్న స్ప్రెడ్ కూడా ఉన్నారు. ప్రతి జిల్లాలో ప్రతి బ్రాంచ్లో, రూరల్ బ్రాంచెస్ కావచ్చు, పట్టణంలో కానీ మీరు లేని ఊరు ఉండదు. మీతో పాటు యూనియన్ బ్యాంకు, మీతో పాటు ఇంకొక బ్యాంకు ఉంటుంది తప్ప. కాబట్టి అన్ని బ్యాంకుల్లోనూ టెంపరీ ఎంప్లాయీస్ వాళ్ళు పనిచేస్తున్నారు. గత 15 ఏళ్లలో ఏ బ్యాంకులో కూడా సబ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. ఏ బ్యాంకులో కూడా లేదు. అందుకే ఎందుకంటే 14 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి ప్రభుత్వ విధానాలు చాలా ఉధృతంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇదే లాభానికి మార్గం అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితికి వచ్చాం మనం. రిక్రూట్మెంట్ ఇప్పుడు జరిగితే అదో కొత్త గొప్ప జరిగితే క్లర్క్ రిక్రూట్మెంట్ జరుగుతుంది తప్ప. ఒక బ్యాంక్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం మనం. ఈ 3 ఏళ్లలో బ్యాంకుల్లో ఏం మార్పు వచ్చింది? స్టాఫ్ అని. ఆ బ్యాంకుకి 9,000 బ్రాంచులు ఉన్నాయి. 9,000 మంది సబ్ స్టాఫ్ ఉన్నారు, పర్మనెంట్ సబ్ స్టాఫ్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కలుపుకుంటే ఇంకో 3,000 పైన కనీసం 12,000 ఖాళీలు ఉంటాయి. కానీ 3 ఏళ్లలో పెరగటం కాకుండా అది 6 ఏళ్ళకి వచ్చింది, 6,000కి వచ్చింది. 9,000 మంది సబ్ స్టాఫ్, పర్మనెంట్ సబ్ స్టాఫ్ 6,000 వచ్చారు. 3 ఏళ్లలో 3,000 మంది తగ్గిపోయారు. కాబట్టి నేను అది ఫిలప్ చేయటం లేకుండా మొత్తం రిటైర్ అయిపోతున్నారు, చనిపోయే కామ్రేడ్స్ చనిపోతున్నారు, ప్రమోషన్ తీసుకుంటే కావాలి ప్రమోషన్ తీసుకుంటున్నారు. ఈ విధంగా వచ్చిన ఏ వేకెన్సీ కూడా ఫిలప్ చేయట్లేదు గవర్నమెంట్. కాబట్టి మేనేజ్మెంట్ వ్యతిరేకంగా ఒక గట్టి పోరాటం జరగాలి. ఆ పోరాటానికి ఇవాళ మీరు నాంది ఒక చోటకు వచ్చారు అందరూ. ఈ పోరాటం తప్పనిసరిగా ఈ పోరాటం CLP నాయకత్వంలో విజయవంతం అవుతుంది. దానికి బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మేము కూడా అన్ని బ్యాంకులు మీరు ఎక్కడ ఈ పోరాటం మీరు టేకప్ చేసినా కానీ వీటిని మేము ముందుండి మీతో పాటు ఉంటాం, మీతో పాటు కలిసి పనిచేద్దాం, ఈ సమస్యకు పరిష్కారం చూద్దాం.